అని చెప్పినప్పుడు నా ఆకాంక్షలకు సంఖ్యలు వేసి మూలన పడేశారు. ఈ నిర్బంధానికి పహరా కాస్తోంది నిస్సిగ్గు సమాజం. నేను బయటపడకుండా అడ్డుకుంటోంది. ఒక్కోసారి నన్ను నేను అడగాలనుకుంటున్నాను, ఆడపిల్లగా పుట్టడం నేను చేసిన నేరమా? అమ్మా, కొంచెం మందులు వేసుకోవాలి, నీళ్ళు తీసుకురావా? మా మూడు పిల్లల మధ్య ఎందుకు పలికే? బయటికి ఎక్కడ వెళ్ళి చావచ్చుగా. ఇది నా ఇల్లే కదమ్మా, ఇక్కడ నుంచి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు. ఏంటి నీళ్ళ? యాని యాని చూసారా? ఇది మీ అమ్మ నాయన. అబ్బా ఏంటమ్మా, ఎక్కడికైనా వెళ్ళి బ్రతకచ్చు కదా, మాకు మనశ్శాంతిగా ఉంటది. రే నాన్న, నిన్ను వదిలేసి నన్ను ఎక్కడికి వెళ్ళమంటారు? ఎక్కడికైనా వెళ్ళమ్మా, మమ్మల్ని ఇలా బ్రతకనివ్వు. రేమో చెప్పాడు కానీ కొడుకు, ఇంకా బయలుదేరు. పూజ చేసిందో పరమేశని వరము పొంది కురిసింది కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి. నువ్వే ఇచ్చిన బిడ్డే దూరమై మోడై దిగిలై తల్లి పరమేశ. తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె తడిసిపోలేద జగదీశ. ఇటువంటి తల్లి నీకుంటే ఈశా, తెలిసేది నీకు ఈ తల్లి ఘోష. నీ కన్ను అది చూడగా ఈ కంటి తడియారగా. అమ్మా అమ్మా లేమ్మా, అమ్మా. ఏం గీతు, నేను చెప్పింది ఏం ఆలోచించావు? సార్ ప్లీజ్ సార్, నేను అట్లాంటి పనులు చేయలేను, నన్ను వదిలేయండి. చూడు, నువ్వు నన్ను కాదని వేరే ఏ కంపెనీకి వెళ్ళలేదు. సార్, మా అమ్మ నాన్న నా మీదే ఆధారపడి ఉన్నారు, అర్థం చేసుకోండి సార్. నిన్ను ఎలా లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలుసు. అడక్క తినైనా బతుకుతా కానీ మానం చంపుకోండి, నేను బతకలేను. దా, నీ ఐడి కార్డ్ ఎక్కడ పెట్టుకుంటావు పెట్టుకో. నీకు విషయం చెప్పాలి. చెప్పు. నేను మళ్ళీ నెల తప్పానండి. ఈసారి కనుక మగబిడ్డ పుట్టకపోతే ఎందుకు నాన్న అమ్మని అలా కొడతావు? ఇదంతా నీ వల్లనే. అసలు ఎందుకు పుట్టావే నువ్వు? చిన్న పిల్లని కొడతావా? అసలు నువ్వు మనిషివేనా? నన్నే ఎదురుస్తావే నువ్వు? అంత ధైర్యం వచ్చిందా నీకు? జీవితం కలతలో విచారణ కలలు కన్న కనులకు నీటి చెమ్మ తగిలనా ఎదురైన ప్రతిదినం చూపుతోన్న వేదన అందమైన బతుకున అలగడి జలరేగనా మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువా మగువా మగువా నీ తలరాతల చిరునవ్వులు కలవా అలుసుగా చూస్తారు లోకుగా చేస్తారు అనాధికారంగా బలవెను నిందలు వేస్తారు నిన్ను వెలివేస్తారు ఆరడిగా నువ్వు పొరబడి పుట్టావు బ్రతుకు ముళ్ళ బాటలోను జతగా స్నేహితురాలైతివి.
కన్నీళ్లు తుడిచే వేళ తోడ పుట్టిన చెల్లి వైతివి, వెనుక ఎందు నలినప్పుడు వెన్ను తట్టిన భార్య వైతివి. ఇలా రకరకాల అవతారాలను తనదైన శైలిలో చక్కగా పోషించుతూ అందరికీ కావలసినవి సకాలంలో అందిస్తూ అక్షయ పాత్రల అందరికీ అన్ని అందిస్తున్న స్త్రీమూర్తికి పాదాభివందనం. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట, అరుపని రంగంతా చేసిందని తిట్టేస్తా, కొట్టేస్తా, పొడి చేస్తా అని మనం తిట్టినా, కొట్టినా, పొడిచినా, యాసిడ్ పోసినా అందరూ ఒకలా ఉండరు అనుకునే పిచ్చి వాళ్ళు. అరే మన భార్యని ప్రేమగా చూసుకుంటాం, మన అమ్మని గుండెల్లో పెట్టి చూసుకుంటాం. అలాంటిది మన భూమికే అందమైన జన్మ ఆడ జన్మ. ఇంకా వాళ్ళందరినీ ఇంకెంత మర్యాదగా చూసుకోవాలి. వాళ్ళ మౌనం, వాళ్ళ చాతకం నమ్మక మనకి ఇచ్చే రెస్పెక్ట్. వాళ్ళు ఒక్కసారి మనం అనుకోకుండా నేను అనుకుంటే ఇక్కడ మనం ఎవ్వరు ఉన్నాం. ఎందుకంటే మనందరం ఆడవాళ్ళ కడుపులో వచ్చిన వాళ్ళం. ఒక్క క్షణం ఆడది మీ కళ్ళ ముందు కనిపించకపోతే అబ్బా ఇప్పుడు ఈ బట్టలంతా ఉతికి ఇల్లంతా సదరాలా. ఆ ఒక్క క్షణం ఆడవాళ్ళ విలువ తెలుస్తుంది. ఈసారి కూడా పనికి మళ్ళీ ఆడబిడ్డనే కంటే నా వంశం ఇక్కడతోనే ఆగిపోతుంది. ఈసారి మగబిడ్డను కనకపోతే నువ్వు వేరే పెళ్లి చేసుకుని నా వంశాన్ని నిలబెట్టాలి. అర్థమవుతుందా? మావయ్య మీ ఇంటికి వారసునిచ్చారు. స్త్రీ తను మరో జన్మెత్తి మనకు జన్మనిస్తుంది. పిల్లల కోసం తను కన్న కళల్ని, భవిష్యత్తుని త్యాగం చేస్తుంది. ప్రతి మగడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు. వెనకబడేది మనం కింద పడితే అమ్మ అంటారు. అలాంటి స్త్రీని పడేస్తూనే ఉన్నాం, అగాధంలోకి పడేస్తూనే ఉన్నాం. ప్రపంచం ఎన్ని సంఖ్యలు వేసినా తన ప్రపంచంలో తాను స్వేచ్ఛగా ఎగిరే పక్షి స్త్రీ. దయచేసి పంజరంలో బంధించకండి. మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ స్త్రీని గౌరవించడంలోనే ఆ గొప్పతనం ఉంటుంది. ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్. కాబట్టి కొంచెం లేట్ రావడం వల్ల ప్రోగ్రామ్ లేట్ అయిపోయిందండి. లేకపోతే ఇది మనం ఫస్టే చేసేవాళ్ళము. సరే